నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నైనా అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం అరటి తోకలు తింటూ వినూత్న నిరసన. ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని, లేకుంటే ఆయన ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా కొడంగల్లో 1,00,000 మందితో వికలాంగుల ఆవేదన సభ నిర్వహిస్తామని గిద్దె రాజేష్ హెచ్చరిక. కొడంగల్ ఆగస్టు 14, 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం కొడంగల్లో అరటి తొక్కలు తింటూ భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. జెండా ఎగరేసి ఎవరు రోడ్డు మీద కూడా ఆ రోజు అప్పటికప్పుడు తయారు ఎగరేసుకోవచ్చు. జెండా ఎవరైనా ఎగరేసుకోవచ్చు, మన ఇంటి మీద ఎగరేసుకోవచ్చు, మన ఇంటి మేము ఇండిపెండెన్స్ మీకు ల్యాండ్ కదంటే ల్యాండ్ ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద మాకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాష్ట్రంలో సాలీసాలను పింఛన్లతో బతికి జీవడానికి కాలం మేము అరటి చొక్కలు తింటూ అంబేద్కర్ చౌరస్తా గారికి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లు అన్నిటి కూడా 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి దాదాపు 3 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు కూడా వికలాంగుల పింఛన్లు పెంచకుండా వికలాంగుల సమాజం పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి సమయంలో ఇవాళ కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పింఛనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మేము అరటి చొక్కలు తినేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది. ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలి. ఎక్కడి నుంచో వికలాంగుల సమాజాన్ని కొడంగల్ ఘటనకు వల్ల గర్జిస్తూ అరటి చొక్కలు తింటూ నిరసన వ్యక్తం చేస్తున్నది. మీరే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్లు 6,000 రూపాయలు చేస్తాం, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని చెప్తారు. ఇలా మా మహిళా అమ్మలకు, మా మహిళా అక్కలకు, చెల్లెలకు ఇవాళ ఉచిత రవాణా సౌకర్యం కల్పించి మా వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించకుండా మా పట్ల మీరు ప్రదర్శిస్తున్న విమర్శ అనేది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు వెంటనే తన తీరు మార్చుకొని రేపు ఆగస్టు 15 అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు కాబట్టి ఆ స్వతంత్ర దినోత్సవం రోజున మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆర్టీసీల వికలాంగులకు 100కు 100% రాయితీతోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా రేపు అధికారిక ప్రకటన చేయాలని చెప్పేసి ఇవాళ మేము అరటి చొక్కలు తింటూ ఈ అంబేద్కర్ సాక్షిగా కొడంగల్ నియోజకవర్గంలోనూ ఆ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే గొప్పలు చెప్పిండు, ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగులందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇవాళ దాదాపు మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మా వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పొందుపరిచి మాకు రిజర్వేషన్ ఇవ్వకుండానే మా ఓట్లతో మీరు ముఖ్యమంత్రి గారు గంటలకి మాకు రిజర్వేషన్ ఇవ్వకుండానే ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి మా గొంతు కోసం ప్రయత్నం చేశారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ కొడంగల్ ఘటన నుంచి, ఈ కొడంగల్ వేస్ట్ నుంచి మేము